నేను మీ మట్టి ప్రసాద్. ఈరోజు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో ఆల్రెడీ మీరంతా యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటున్నారు. విహెచ్ హనుమంతు, ప్రణీత్ వీళ్ళు చేసిన డాగ్ కామెడీ అనే పేరు మీద వీళ్ళు చేసిన అరాచకాలు 1, 2 కాదు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా ఘోరమైన నీచమైన పద్ధతులు ఉంటాయి. వికలాంగుల లేడి పిల్లగాళ్ళు కావచ్చు, వికలాంగుల మీద కావచ్చు, లేకపోతే పెద్దోళ్ళ మీద కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు, హీరోయిన్స్ మీద కావచ్చు, హీరోల మీద కావచ్చు, వీళ్ళు ట్రోలింగ్ చేసే బ్యాచ్ వెళ్ళి ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని అందులో ఒక ఫోటో పెట్టి, ఒక హీరోని పెట్టి, ఒక సినిమాది పెట్టి, ప్రమోషన్ పెట్టి దాన్ని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎట్ట ట్రోలింగ్ చేస్తారంటే అది ఒక కోణంగా మాటలు కూడా మనకు రావట్లేదు. ఒక విచ్చలవిడిగా వీళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు మనుషులేనా అనిపించే విధంగా వీళ్ళు ట్రోలింగ్ చేస్తారు. ఈ ప్రపంచానికి వీళ్ళు ఏం చూపెట్టాలనేది కూడా వీళ్ళకి తెలవకోకుండా, సోయి లేకోకుండా వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎంత ఆవేశంగా ఎందుకు మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఒక తండ్రి ఒక తండ్రి ఒక బిడ్డ వాళ్ళ నాన్న ఆఫీసు నుంచి ఇంట్లోకి రాగానే ఆ బిడ్డ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉండగానే వాళ్ళ నాన్న ఆప్యాయతగా బెల్ట్ తీసి ఆ చివరన ఈ చివరన పట్టుకొని ఆ బెల్ట్ని ఇట్లా ఊపుతుంటే ఆ పిల్ల గబ్బగబ్బ వచ్చి ఆ బెల్ట్లో కూర్చోనగానే ఉయ్యాలాగా ఊగుతూ ఉంటుంటే, ఇదే హనుమంతను, ప్రణీత్ అనే వీళ్ళు ఎదవలు దాన్ని ట్రోలింగ్గా ఇంకో విధంగా బూతు విధంగా ఇంకో లాంగ్వేజ్గా అసలుకి చెప్పడానికి రాని విధంగా వాళ్ళు ఆ వీడియోని పెట్టి ట్రోలింగ్ చేయటం వల్ల అసలుకి వీళ్ళు మనుషులా లేకపోతే అన్నం తింటారా గడ్డి తింటారా అన్నంత కోణంలో ఆ ట్రోలింగ్ చేశారు. కాబట్టి ఎమ్మటే దాన్ని చూసిన సాయితరం తేజ్ మెగాస్టార్ గారి మేనల్లుడు పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్లో పెట్టిండు, రేవంత్ రెడ్డి గారికి ట్విట్టర్లో పెట్టిండు. ఎమ్మటే వాళ్ళు స్పందించి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రేవంత్ రెడ్డి గారు కానీ, సీతక్క కానీ, మనోజ్ కానీ, వీళ్ళంతా హీరోలు, పెద్ద అందరూ కానీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ స్పందించి ఎమ్మటే వాడిని అరెస్ట్ చేయాలి, ఇలాంటి ట్రోలింగ్ చేసేటోడిని అసలు పోక్సో చట్టం పెట్టాలి, ఆడపిల్లగాల మీద ఇట్లా చేస్తుండో వాడు పోక్సో చట్టం పెట్టాలని చెప్పేసి అని ఎమ్మటే వీళ్ళు స్పందించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రపంచానికి వీళ్ళు ఏం చెయ్యాలి యూట్యూబ్ ద్వారానా అని చెప్పేసి అని కూడా ఇంత సోయి లేని జ్ఞానంలో వీళ్ళు బతుకుతున్నారంటే, మళ్ళీ ఈ హనుమంత్ అనేటోడు చదువుకున్నోడు, డబ్బున్నోడు, వాళ్ళ నాన్న IAS ఆఫీసరు అయినా కానీ ఒక యూట్యూబ్ మీదనే బ్రతకాలని అది కూడా లేదు. అయినా కానీ ఇలాంటి విచ్చలవిడిగా పోయి వాళ్ళ కుటుంబాన్ని పరువు తీయటం కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ఆడబిడ్డలని, ఈ ప్రపంచంలో ఉన్న తండ్రికి బిడ్డకి ఉన్న సంబంధాన్ని ఎంత లాంగ్వేజ్గా ఎంత ఘోరంగా మాట్లాడారో వాళ్ళ వీడియోలకు వెళ్ళిపోయి చూస్తే ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ ఖండిస్తూ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మట్టి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు.